ఈ ఏడాది మరో డిఎస్సి నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా తెలిపారు. అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మరోవైపు మెగా డిఎస్సిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విద్యాశాఖ అధికారి తమీం అన్సారియా అన్నారు. ఎంపిక కాని వారికి కారణాలు ఇదివరకే వివరించినట్లు చెప్పారు. ఎవరికైనా సందేహాలుంటే తమ కార్యాలయానికి రావాలని సూచించారు. తమ వద్దకు వస్తే అర్థమయ్యేలా చెబుతామన్నారు. డిఎస్సి ప్రశ్నాపత్రం లీక్ అయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఒక్క టీచరే ఒక ఎంటైర్ క్వశ్చన్ పేపర్ ని సెట్ చేస్తారా అంటే అస్సలు కాదు. డిఫరెంట్ మల్టిపుల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వారు బిట్ అండ్ పీసెస్ లో క్వశ్చన్స్ తయారు చేసి ఇస్తారు. ఏ టైంలో ఎగ్జామ్ జరిగింది, ఎవరు ఏ ఆన్సర్ ఇచ్చారు, ప్రతి దానికి కూడా యాక్టివిటీ లాగ్ అనేది ఉంది. ఇప్పుడు చూడాలంటే కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు కూడా క్యాండిడేట్స్, నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇప్పుడు ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు. వారి గ్రివాన్సెస్ని చెప్తున్నారు, మేము వింటున్నాము, వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వారికి ఎక్స్ప్లెయిన్ బికాస్ కొంతమంది ఆ ఎక్స్ప్లెనేషన్ని విన్ని కూడా వారు కూడా అర్థం చేసుకుంటారు. నోటిఫికేషన్ అక్టోబర్లో ఇస్తామండి, డిసెంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. సేమ్ ప్రొసీజర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఫాలోడ్ ఫర్ 2025 మెగా డిఎస్సి, సేమ్ థింగ్ వీఆర్ ఫాలోయింగ్ ఫర్ 2026 ఆల్సో. డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని శాప్ ఎండీ భరణి అన్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో సమగ్రంగా పరిశీలించి పరిష్కరించిన తర్వాతే తుది ఎంపిక జాబితా రూపొందించామని తెలిపారు. కొన్ని క్రీడా సంఘాల అంతర్గత విభేదాలను డిఎస్సి ఎంపిక ప్రక్రియకు ముడిపెట్టి అనవసర వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. అండ్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సర్టిఫికెట్ కి మళ్ళీ యాజ్ గవర్నమెంట్ యాజ్ సాప్ డ్యూటీ మేము దానికి జెన్యునిటీ తీసుకున్నాం. ఫ్రమ్ ద కన్సర్న్డ్ అసోసియేషన్ అండ్ ద ఫెడరేషన్స్ యూనివర్సిటీ దగ్గర పంపించి జెన్యునిటీ తీసుకోవడం అనేది జరిగింది. ఫైనల్ ప్రయారిటీ లిస్ట్ మనం ఇచ్చిన తర్వాత కూడా అండ్ ఫైనల్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా గ్రీవెన్సెస్ మనకి రావడం జరిగింది. ఇట్ ఈస్ అరౌండ్ 88 గ్రీవెన్స్ వచ్చింది. ప్రతి గ్రీవెన్స్ ని కూడా మళ్ళీ జోనల్ లెవెల్, స్టేట్ లెవెల్ కమిటీ ద్వారా పంపించి మనం రిప్లై ఇస్తున్నాం. ఇది కూడా మనకి సార్ట్ అవుట్ అనేది చేసినాం. అండ్ వన్ మోర్ థింగ్, హైకోర్టులో కూడా మనకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కేసు కూడా వెరిఫై చేశాము. సో గ్రీవెన్స్ కమిటీ ద్వారా ఇది అడ్రస్ చేసి రిజాల్వ్ చేసుకోవాలి అనేది కూడా హైకోర్టు నుంచి డైరెక్షన్ వచ్చింది. దాన్ని కూడా మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది.